లూకాసు వార్త మొదటి అధ్యాయం. లూకాసు వార్త మొదటి అధ్యాయం సుమారు 67వ వచనం నుండి 75వ వచనం వరకు చదువుతాం. మరియు అతని తండ్రి జకర్య పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవశించెను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను దేశించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్త నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకము చేసుకొను. ఆగుదాం. కొన్ని వచనాలు ఎన్నిసార్లు చదివినా ఏదో విషయం అక్కడ ఉంటుంది. కొన్ని వచనాలు మనం ఎన్నిసార్లు ధ్యానించినా దేవుడు మనతో మాట్లాడడానికి ఆ వచనాల్లో నుంచి సిద్ధంగా ఉంటాడు. అలాంటి వచనాలు ఇదొకటి. నా మాటలందరూ స్పష్టంగా ఉందిగా? రైట్. అయితే క్రిస్మస్ సీజన్లో అన్ని సందర్భాలు కలుగుతారు, కానీ ఈ వచనాలు జోలికి పోయినా వచనాల సందర్భం ఏంటో అర్థమవుతుంది. ఏముంది అక్కడ? క్రిస్మస్ సీజన్లో సువార్తలోని మొదటి అధ్యాయాలు చదువుతారు. ఆ మొదటి అధ్యాయాలు అన్నీ చదువుతారు, కానీ ఇవి చదవరు. నాకు ఎందుకు ఎన్నిసార్లు చదివినా ఈ వచనాలు, లేదా ఎన్నిసార్లు చెప్పినా ఈ సందర్భాలు విచిత్రంగా అనిపిస్తాయి. ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీకి చాలా కాలం నుంచి పిల్లలు లేరు. ఆయన పాస్టర్ గారు, మనకు తెలుసు. ఆ పాస్టర్ గారికి పిల్లలు లేరు. పాస్టర్ గారితో చాలామంది ప్రేయర్ చేయించుకుని ఉంటారు. మాకు పిల్లలు లేరు, మా కొరకు ప్రార్థన చేయండి అని. ప్రార్థన చేసిన పాస్టర్ గారికి పిల్లలు లేరు. ఆ పాస్టర్ గారికి పిల్లలు లేరు. తన భార్య కూడా చాలా సీనియర్. కానీ విచిత్రం, ఆ దంపతులను చూస్తున్నప్పుడు పిల్లలు లేమి ఆ దంపతుల మధ్య గొడవలు తేలేదు. ఈ జనరేషన్ అయితే ఏం జరుగుతుంది చెప్పండి? పిల్లలు లేకుండా ఒక 40 ఏళ్ళు కాపురం చేస్తే భార్య భర్తతో ఏమంటుంది, భర్త భార్యతో ఏమంటాడు చెప్పండి? మీ వల్ల సంతానం లేకుండా పోయిందని ఒకరి మీద ఒకరు నిందేసుకుంటారు, వేసుకోరు. ఖచ్చితంగా గొడవలు వస్తాయి. ఈరోజు సంతానం లేక కాపురాలు విడిపోతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సంతానం సరిగ్గా అనుకున్న సంతానం వాళ్ళకి పుట్టకపోతే అక్రమ సంబంధాలు కూడా పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇలాంటివేమీ ఆ కుటుంబంలో కనబడవు, కానీ ఒక వైరాగ్యం అయితే కనబడుతుంది. ఆ సందర్భాలు చదువుతున్నప్పుడు, ముఖ్యంగా సువార్తల తొలి అధ్యాయాలు చదువుతున్నప్పుడు 2 వింతలు కనబడతాయి. ఒకటి, వయసు అయిపోయిన ఎలిజబెత్ గర్భం ధరించడం ఒక వింత. రెండవ వింత, వయసు అవ్వకుండా, పెళ్ళి అవ్వకుండా ఇంకా యంగేజ్లో ఉన్న ఒక టీనేజ్ అమ్మాయి గర్భవతి అవ్వడం రెండో వింత. ఇవి క్రిస్మస్ సీజన్లో మాట్లాడుకుంటారు. ఇది పక్కన పెట్టండి. ఈ 2 వింతల కన్నా గొప్ప వింత ఏంటంటే ఆ జకరియా గారు పాడిన పాట. ఆ పాట ఇప్పుడు మనం చదువుతున్నాం. నా మాట్లాడుతున్నాయా? ఒకటి, ఎలిజబెత్ ఒక వింత, మరియమ్మ ఒక వింత. ఈ 2 వింతల మధ్య వింతైన ఒక పాట. ఆ పాటే జకరియా పాడిన పాట. ఏముంది ఆ పాటలో? 39 పుస్తకాల ప్రవచనాల కూర్పు ఉంది. ముఖ్యాంశాలు మరోసారి చెప్తాను వినండి. ఆ పాటలో ఏముందంటే 39 పుస్తకాల ప్రవచనాల కూర్పు ఉంది. ఇంకా చెప్పాలి అంటే వాగ్దానాలు కొట్టుకుంటారే, ఆ వాగ్దానాలకి నిలువెత్తు అర్థం ఉంది. అసలు వాగ్దానం అంటే ఏమనుకుంటున్నారంటే కాటు తీసుకోవడం అనుకుంటున్నారు. వాగ్దానం అనగానే 66 పుస్తకాల్లోంచి ఒక రెఫరెన్స్ పక్కకు లాగడం అనుకుంటున్నారు. వాగ్దానం అనగానే ఏమనుకుంటున్నారంటే సందర్భంలోంచి ఒక వాక్యాన్ని పక్కకి తీసేసి ఆ సందర్భాన్ని గాలి వదిలేసి ఆ వచనాన్ని నీ సందర్భంలో కలిపేయడం ప్రవచనం అనుకుంటున్నారు.
చెప్పానుగా, చాలా వర్తమానాల్లో మీకు కూడా చెప్తున్నాను, మరొకసారి వినండి, జ్ఞాపకం చేసుకోండి. సందర్భం లేకుండా వాగ్దానం కార్డులు తీసుకుంటే ఆడవాళ్ళకి రావాల్సిన కార్డు మొగోడు రావాల్సిన కార్డు వస్తే, మొగోళ్ళకి రావాల్సిన కార్డు ఆడవాళ్ళకి రావాల్సిన మొగోళ్ళు కొడపోతే, ఈ ఆడవాళ్ళ కార్డు మొగోడికి వచ్చింది. అది పాస్టర్ గారికి తెలియకుండా ఇస్తాడు. ఒక కంగారు కురగాడు ఆ కార్డులు కలిపేశాడు. ఆ మొక్క పాస్టర్ గారు చెప్పాలిగా, చెబితే చెయ్యి అంటాడని చెప్పలేదు. ఆ కార్డు పాస్టర్ గారు తెలియకుండా ఇచ్చేసాడు. ఇచ్చేస్తే ఏమైంది, ఆడికి ఈ కార్డులు ఎలా వచ్చింది, ఏమని వచ్చింది, వచ్చే ఏడాదికి గర్భవతి అవుతామని వచ్చింది. అవుతాడా? చస్తాడు ఎదవా? అవుతాడా? ఆడవడవాడు. ఇప్పుడు ఆ రెఫరెన్స్ ఎక్కడిది? ఆ ఆదికాండంలోనిది. ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు? అబ్రహాం చెప్తున్నాడు. ఎవరికి అప్లై అవుద్ది? శారంకి అప్లై అవుద్ది. దీన్ని టెక్స్ట్ అన్నారుగా. వీటిని ప్రవచనాలు అంటారు, వాగ్దానాలు అంటారు. ఈ వాగ్దానాన్ని ఎలా అప్లై చేసుకోవాలో తెలియాలి. సందర్భాన్ని గాలికి పీకేయకూడదు. ఎందుకు ఈ మాటలు మనం మాట్లాడుకుంటున్నామంటే, ఆయన పాడిన పాటకు ఒక సందర్భం, ఆయన పాడిన పాటలో ఒక వాగ్దానం, ఆయన పాడిన పాటలో 39 పుస్తకాల ప్రవచనాలు, ఆయన పాడిన పాటలో నిబంధన అంటే ఇదిరా అబ్బాయి ఆయన చెప్పే ఒక నిలువెత్తు అర్థం. అలాంటి విషయాలు అక్కడ ఉన్నాయి. ఏమున్నాయి చూద్దాం, ఒకసారి చదువుదాం. మరియు అతని తండ్రి అయిన జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై, గాలి మాటలు ఏం చెప్పలేదు, ఏం చెప్తున్నాడు చెప్పండి? పరిశుద్ధాత్మ పూర్ణుడై, ఆయన ఆత్మతోనే చెప్తున్నాడు. కొడుకు పుట్టాడన్న ఉత్సాహంలో ఏదో పిచ్చి పాటలు పాడలేదు ఆయన. ఈరోజు అడుగుతున్నాను, మనకు పిల్లలు పుడితే మనకి దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ ఇవ్వాలో తెలియదు, తెలుసుదా? మనకు పిల్లలు పుట్టారనుకోండి, పిల్లలు పుడితే ఎలా ఎక్స్ప్రెస్ ఇవ్వాలో తెలియక మన ముందున్న వాళ్ళు ఎలాంటి ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చారో అదే చూసి ఎగ్జాక్ట్ మక్కి కాపీ కొట్టి, అందరూ స్వీట్లు పెంచారా, మనం స్వీట్లు పంచాలి, అందరూ ఎలా అన్నారా అలా అన్నారు. కొంతమంది ఎక్స్ట్రీమ్గాలు ఉంటారు. యాహూ అన్నారంట, ఎవరెస్ట్ ఎక్కావా? యాహూ ఏంటి అడుగుతున్నాను. ఒకడు ఏకంగా ఏం చేశాడు చెప్పిన, కంగ్రాచులేషన్ చెప్పి నర్సు గారిని ఎత్తేసుకున్నాడు. నర్సు గారిని ఎత్తుకోవడం ఏంటి? బెడ్ మీద ఆవిడ కంగారు అయిపోతుంది, దించు, నేనకంటే ఆవిడని ఎత్తుకుంటా పెట్టాను నా మాట అర్థమవుతుంది. ఎక్స్ప్రెషన్ తెలియదు అడుగుతున్నాడు. కొంతమంది ఆనందంలో ఏదేదో చేసేస్తుంటారు, కొంతమంది ఆనందంలో ఆ ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలో తెలియదు. ఇది కాదు జకరియా, తన ఆనందంలో కూడా తన ఎక్స్ప్రెషన్లో ఒక ప్రవచనం ఉంది, ఒక వాగ్దానం. చాలా అర్థవంతంగా ఆయన చాలా మాట్లాడుతున్నాడు, అర్థవంతమైన పాట పాడుతున్నాడు. ఏమైనా పాట పాడుతున్నాడు? నేను చాలాసార్లు చెప్పాను, ఏమైనా పాట పాడుతున్నారు. ఇప్పుడు పాటలు పాడతారు అమ్మలు, తండ్రులు ఏమైనా పాట పాడతారు చెప్పండి? బాబు ఏడిసారట అన్నదంట, బాబు లేడే అందంట. బాబు లేకుండా ఆడ పడతాడండి? అమ్మ లేదా? అమ్మ లేకుండా గాలిలో చూస్తాడు గ్రహంధర్ జీవాడు. బాబులు అమ్మలు లేకుండా పుట్టరు, వాళ్ళు ఉంటేనే పుడతారు. మరి అంటే మనకి ఏం పాటలు పాడాలో తెలియదు, ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలో తెలియదు, వాళ్ళని ఎలా బుజ్జగించాలో తెలియదు. కానీ గమనించండి, బైబిల్ భక్తులు వాళ్ళ ఆనందంలో కూడా ప్రవచనాలు ఎత్తి పాటలు పాడారు. వారి సంతోషంలో వాగ్దానాలు జ్ఞాపకం చేసుకున్నారు. పరిశుద్ధాత్ముడి చేత కొన్ని విషయాలు తెర మీద తీసుకొచ్చారు. ఏమంటున్నారు? మరియు అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మపురుడు ఇట్లా నేను ప్రవశించను, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసిన. ఏమంటున్నాడు? మీకు హిస్టరీ ఏమైనా అర్థమవుతుందా? ఆ పాటలో ఒక చరిత్ర మురిపెడుతున్నాడు చూడండి. తన ప్రజలను ఇశ్రాయేలులను దేవుడు మరిచిపోలేదు. మలాకి తర్వాత ఇంతకాలం నిశ్శబ్దం అయిపోయిందని దేవుడేమీ మర్చిపోలేదు. మర్చిపోయాడని ఇశ్రాయేలు సమాజమా మీరు అనుకోవద్దు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, మలాకి తర్వాత సుమారు 400 సంవత్సరాల దేవుడు నిశ్శబ్దం అయిపోయాడుగా. ఇక పట్టించుకోలేదు అనుకోకండి. ఆయన వర్క్ స్టార్ట్ చేశాడు. విమోచన కార్యానికి నాంది పలికాడు. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి మనల్ని దేశించు వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసను. రక్షిస్తున్నాడు, కలగజేసను, రక్షణ స్టార్ట్ చేశాడు, దర్శనమిచ్చాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఇవన్నీ ఏంటి? జరిగింది ఒక విషయం మీరు చూడాలి అంటున్నాడు. ఒక విషయం జరిగింది, అది మీరు చూడాలి. ఏం జరిగింది, ఎక్కడ జరిగింది, ఎలా జరుగుతుంది? జరిగిపోతుంది మన కళ్ళ ముందు అంటున్నాడు. తన కొడుకు గురించి చెప్తున్నాడా? కాదు. తన కుటుంబంలో జరిగిన మేలుకరమైన కార్యాల గురించి చెప్తున్నాడు? అదే కాదు. మరేం చెప్తున్నాడు? తన కొడుకు పుట్టుకకి ప్రవచనాలకి, తన కొడుకు పుట్టుకకి నిబంధనలకి, తన కొడుకు పుట్టుకకి దేవుని యొక్క వాగ్దానాలకి సంబంధం ఉంది. ఇశ్రాయేలు సమాజమా, ఈ దేశానికి విడుదల ప్రారంభమయ్యింది అంటూ కిందకి అంటున్నాడు చూడండి. దీన్ని గూర్చి ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్తల నోట పలికించాను. ఆది నుండి తన పరిశుద్ధుల ప్రవక్త నోట. ఆది నుండి అంటే
చెప్పాలి. ఆది నుండి అంటే అనాది సంకల్పంలో దేవుడు అనాదిగా ఉన్నాడు, అది అనకండి. కొంతమంది అనాది సంకల్పం అంటే దేవుడు అనాది అన్నారు. అది కాదు, వీళ్ళకి నేను అంటున్నాను తెలుగు ఇంగ్లీష్ అనే బ్యాచ్ అన్నమాట ఇది. అలా కాదు, అనాది సంకల్పం అక్కడ వదిలేయండి. ఆది నుండి అనగానే నాగరికతలో ఆది నుండి అనగానే ఆదులు ఎవరున్నారు? ఆదాము దగ్గర నుంచి మలాకి వరకు. బాగా వినాలి. ఆదాము దగ్గర నుంచి మలాకి వరకు దేవుడు కొన్ని పలికించాడట. తన పితరులతో కొన్ని కరుణించే కార్యక్రమాలు చేశాడట. ఆదాము దగ్గర నుంచి చిట్ట చివరి ప్రవక్త అయిన మలాకి వరకు ఒక నిబంధన చేశాడట. అక్కడితో ఆపేశాడా? నిబంధన చేయడమే కాదు, ప్రమాణము చేసి జ్ఞాపకం చేసుకున్నాడు. దీన్నే వాగ్దానము అంటారు. ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏం చెప్తున్నాడంటే, పాత నిబంధన అంతా జకరియా గారు ఒక సింగిల్ లైన్లోకి తీసుకొస్తున్నట్టు మీకేం అనిపించట్లేదా? అనిపించినా అనిపించకపోయినా అనిపించినట్టే చూడండి, అనిపిస్తుంది కదా. ఒక సింగిల్ లైన్లోకి ఆది కాండ నుంచి మలాకి, అంటే ఆదాము దగ్గర నుంచి మలాకి వరకు ఏదో విషయాన్ని ఒక లైన్లోకి తీసుకొస్తుంటే ఒక సన్నటి తీగ మనకు కనబడుతుంది. ఆయన మర్చిపోలేదు, జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన విడవలేదు, రక్షణ ప్రారంభించాడు. తన సేవకుల్ని ఏ విధంగా ఏ కాలాల్లో ఎలా తీసుకురావాలని పక్కా ప్రణాళికను సిద్ధపరిచాడు. ఆదాము దగ్గర నుంచి మలాకి వరకు ఆయనకంటూ ఒక స్కేల్ ఉంది, పక్కా అది కొలిసాడు, జరిగించాడు. ఆ జరిగించిన దానికి ఇది జరుగుద్దని పరిశుద్ధుల ముందుగానే నిబంధన చేశాడు. అది అబ్రహాముతో కూడా సంధి చేసింది, జ్ఞాపకం చేసుకున్నాడు. అర్థమైనట్టే ఉంది, చెప్పండి. అర్థం లేదని అర్థమైంది. అందుకే సింపుల్ చేద్దాం. ఏంటి దీన్ని జ్ఞాపకం చేసుకోవడం? వెళ్దాం ఒకసారి ఆది కాండం రండి. ఆది కాండము 3వ అధ్యాయం. ఆది కాండము 3వ అధ్యాయం 15వ వచనం చూడండి. మరియు నీకును స్త్రీకిని, నీ సంతానానికి ఆమె సంతానానికి వైరము కలగ చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిమ మీద కొట్టుదవని చెప్పాను. ఆయన స్త్రీతో నీ ప్రయాస. జాగ్రత్తగా చదవండి. అక్కడ ఏదో ఇంటిస్తున్నాడు చూడండి, బాగా వినాలి. ప్రవచనాలు ఎప్పుడు డైరెక్ట్గా కనబడవు. ప్రవచనం ఎప్పుడు పాత నిబంధనలో దాన్ని సరిగ్గా చూడగలిగితేనే, చెవిగలగాడు మనోనేత్రం గలగాడు మాత్రమే అది అర్థమవుతుంది. అది చూస్తున్నప్పుడు, అది చదువుతున్నప్పుడు ఎవరికి ఎలా అర్థమవుతుందో తెలియదు, కానీ దేవుని మనసును అంచనేసిన వారికి మాత్రం పక్కా ఒక విషయం అర్థమవుద్ది. ఒక ఇంటిస్తున్నాడు, ఏమంటున్నాడంటే ఒకరోజు వస్తుంది. ఆ రోజు ఏం జరుగుద్దంటే, ఈరోజు మిమ్మల్ని ఓడించినోడు ఒకడు ఉన్నాడుగా, మిమ్మల్ని ఓడించినోడు ఒకడు ఉన్నాడు. అవ్వా, ఆదాము, మిమ్మల్ని ఓడించిన వాడు అక్కడ ఉన్నాడుగా, మీకు గుర్తుంది. ఆ ఓడించిన వాడి పేరు సాతాను. ఇది గుర్తుపెట్టుకోండి. అంటే మీరు వాడి చేతుల్లో అడ్డంగా ఓడిపోయారు. ఈ గిల్ట్ ఉంది మీకు ఆ పదల చాటున, ఈ అపరాధ భావం చాటును మీరు దాక్కుండిపోయారు. అంటే ఒక గిల్ట్ మీకు స్టార్ట్ అవుతుంది. మిమ్మల్ని ఒకడు ఓడించాడు, మోసగించాడు, దగా చేశాడు, కుట్ర చేశాడు, వాడు వలలో మీరు పడిపోయారు. కానీ వన్ డే, ఒకరోజు మీరు వాడిని ఓడిస్తారు. ఈరోజు వాడు మిమ్మల్ని ఓడించాడు, ఒకరోజు వస్తుంది, ఆ రోజు మీరు వాడిని ఓడిస్తారు. ఎలా ఓడిస్తారు? ఇంటిస్తున్నాడు, నీ సంతానం ద్వారా ఓడిస్తారు. ఎలా ఓడిస్తారు? వాడు మీ మడిబిల మీద కొడతారు, వాడి నెత్తి మీద అడుగేసి ఒకరోజు మీరు నిలబడతారు. అంటే సాతాన్ని ఓడిస్తారన్న ఒక ప్రవచనం, సాతాన్ని ఓడిస్తారన్న ఒక ప్రవచనం పూర్వకాలం ఆది కాండంలోనే చెప్పాడట. పాపంలో పడిపోవడానికి అవ్వకి ఆదాముకి కారణం ఎవడైతే మిగిలిపోయాడో వాడిని జయిస్తారన్న ఒక హోప్ ఆది దంపతులకి దేవుడు ఇచ్చాడంట. వాగ్దానం అంటే ఏంటి చెప్పనా? వాగ్దానం అంటే నీ పిండి పిసుకు తొట్టియు, నీ బుడ్లో నూనెయు తరగదుగాక తరగదు, అది కాదు. వాగ్దానం అంటే ఏంటి చెప్పనా? వాగ్దానం అంటే మిమ్మల్ని ఓడించిన వారిని మీరు ఒకరోజు ఓడిస్తారు. అది వాగ్దానం కార్డు అంటే. ఆదామవ్వలకి దేవుడిచ్చిన వాగ్దానం కార్డు ఏంటో తెలుసా? మీరు ఓడిస్తారు. మిమ్మల్ని ఓడించిన వారిని మీరు ఒకరోజు ఓడిస్తారు. మిమ్మల్ని ఎవరైతే చూసి నవ్వుతున్నారో వాడిని చూసి మీరు ఒకరోజు నవ్వుతారు. మీ జీవితాన్ని చెదగొట్టిన వారిని, చెదగొట్టిన వారిని నీ సంతానం ఒకరోజు చెదగొత్తుతుంది. ఎప్పుడు జరుగుద్ది తెలియదు, ఎలా జరుగుద్ది తెలియదు. మరి ఏం చేయాలి? ఎదురు చూడాలంతే.
దాన్ని నిరీక్షణ అంటారు. అంటే ఈ వాగ్దానం ఒకటి పట్టుకునే దాన్ని ఇది ఎప్పుడు జరుగుద్దబ్బా అని ఎదురు చూడడమే వాగ్దానం కొరకు కనిపెట్టడం అంటారు. నిబంధనని జ్ఞాపకం చేసుకోవడం అంటారు. అంటే మొట్టమొదటి ఆది కాండంలోనే ఏం చెబుతున్నాడు? సాతానుగాన్ని ఒక రోజు ఓడిస్తారు. దేవుడు ఏదైనా, బాగా వినండి, దేవుడు ఏదైనా వాగ్దానం ఇస్తున్నాడు, దాని వెనకాల థియలాజికల్గా ఏంటో చెప్పిన అర్థం, ఆయన బంధం తెంపుకోవడానికి ఇష్టపడలేదన్నమాట. ఇప్పుడు ఏ నిబంధనలు లేవనుకోండి, బంధాలు నిలబడతాయా? నిలబడతాయా? బంధాలు నిలబడాలంటే ఒకరికొకరికి బాండింగ్ చేసుకునే ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి మనం పెట్టుకోవాలి. అది భార్యాభర్తల బంధమైన, స్నేహమైన, చివరికి సంఘమైన ఒక సిస్టమేటిక్గా నడవాలి అంటే కొన్ని నిర్ణయాలు బలంగా తీసుకోవాలి. అప్పుడే కదండి నడుస్తాయి. ఏ నిర్ణయాలు లేకుండా కలిసి ఉందాం అంటే ఉంటారా? అసాధ్యం. దేవుడు కూడా మానవులతో కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన కలిసి ఉండడానికి ఇష్టపడడానికి ఆయన ప్రూఫ్గా, ఎవిడెన్స్గా ఏమి ఇస్తున్నాడంటే కొన్ని వాగ్దానాలు ఇస్తున్నాడు. నిబంధన ఏర్పాటు చేసుకోవడం. నిబంధన అంటే ఏంటంటే దానికి మూలార్థం ఉంది, ప్రామిస్. వాగ్దానం, ప్రామిస్ అంటే నేను మీకు ఒట్టేసి చెబుతున్నా. మాటిచ్చి మాట తప్పిపోవడానికి మానవుడిని కాదు, మాటిచ్చి మాట నెరవేర్చకుండా పక్కకు పోవడానికి మానవ మాత్రుని కాదు, నా జీవముతోడు చెప్పండి, మీకు మాటిస్తున్నా. నా మీద ఒట్టేసి చెబుతున్నా, మీకు మాటిస్తున్నా. నా మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. ఒకరోజు ఖచ్చితంగా మీరు విక్టరీని చూస్తారన్నమాట. ఇది ఆది కాండంలో మొదటి ఆజ్ఞ, లేదా మొదటి నిబంధన, లేదా మొదటి వాగ్దానం. ఇంకా మనకు అర్థం కాసే భాషలో ఫస్ట్ ప్రామిస్. ఇది మొదటి జ్ఞాపకం పెట్టుకోండి. అలా దాటుకుని వస్తే నోహు కనబడతాడు. నోహుతో ఒక మాట అంటాడు, మీకు తెలుసు. నోహుతో ఏమంటాడంటే, నోహు ఇలారా, ఆ పైకి చూడు, నీకేం కనబడుతుంది? కనబడుతుంది కదా సర్కిల్, ఏంటది? రెయిన్బో. అంత ఎర్రగా చూడకండి. ఆ కనబడుతున్నప్పుడు ఆ ధనుస్సును చూపించి, ఇంద్రధనుస్సు అనకండి, అది మన వర్డ్ కాదు. ధనుస్సును చూపించి దేవుడు ఏమంటాడంటే, అది జ్ఞాపకం పెట్టుకో, ఇంకెప్పుడు ఈ ప్రపంచాన్ని ఇలా నేను ఎప్పటికీ ఏమీ చేయి. వీటిని ఏమంటారంటే ప్రామిసులు చేయడం అంటారు. ఉన్నతమైన దేవుడట తునప్రాయమైన మనుషులతో ఏం చేస్తున్నాడట చెప్పండి? ప్రామిస్ చేస్తున్నాడు. మనం ఎవరితో అయినా ప్రామిస్ చేస్తే అవతలోడు ఏ రేంజ్లో ఉండాలండి చెప్పాలి. ఆడు సమకాలీన వాడైతే వాడికి మనం మాటిస్తే బాగుంటుంది. ఆడు మనకన్నా గడ్డి పరగోడు అయితే ఆడికి ప్రామిస్ చేస్తే ఏమన్నా అర్థం ఉందా? కానీ దేవుడి దృష్టిలో మనం గాలి వంటి వారు, నీటి బుడగలు లాంటి వారు, తృణీకరింపబడిన వారు, పనికి రాని వారు. కానీ ఈ ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే మనలాంటి వారితో తనను తాను తగ్గించుకుని ఏం చేస్తున్నాడట? ప్రామిస్ చేస్తున్నాడు. ఆదాముకి చెప్పాడు ప్రామిస్, వట్టే చెబుతున్నాను, ఒకరోజు మిమ్మల్ని ఓడించిన వారిని మీరు ఓడిస్తారు. నోవహుకు చెప్తున్నాడు, నోవహు నీకు మాటిస్తున్నాను, ఇక మరలా ఎప్పుడు ఎలాగో నేను చేయను. ఇది రెండవ ప్రాబ్లం. మూడోది చెప్తున్నాడు చూడండి, అబ్రహాముతో అంటాడు. మనకు తెలుసు, త్వరగా ముగిస్తాను. అబ్రహాముతో ఏమంటాడు? నీ సంతానం ద్వారా చెప్పండి ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తాను. నీ సంతానం ద్వారా ఈ ప్రపంచాన్ని ఆశీర్వదిస్తానంటే, ఇప్పుడు బాగా వినండి, అబ్రహాము సంతానం అంటే ఇశ్రాయేలీలా? ఒకవేళ అబ్రహాము సంతానం ఇశ్రాయేల్ అయితే దేవుడు ఒక మాట అన్నాడు, నీ సంతానాన్ని ఇసుక రేణువులంత విస్తరింపజేస్తాడు. ఎంత? ఇసుక రేణువులంత విస్తరింపజేస్తాను. ఇజ్రాయెల్ దేశం అని అడుగుతున్నాడు. ప్రపంచ దేశ జనాభాలో ఎక్కువ జనాభా కలిగిందా, తక్కువ జనాభా కలిగిందా చెప్పాలి? ఎంత ఉంటుంది అది? లింగలింగమని తిప్పు కొడితే మన ఈస్ట్ గోదావరి అంత ఉండదు. అలాంటిది ఇజ్రాయెల్ దేశానికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, నీ సంతానాన్ని నక్షత్రాలంత విస్తారముగా, ఇసుక రేణువులంత విస్తారముగా నీ సంతానాన్ని నేను విస్తరింపచేస్తానని దేవుడు చెప్తున్నాడు. అంటే ఈ ప్రవచనం ఇజ్రాయెల్ దేశం కోసం అయితే, ఈరోజు అన్నిటికన్నా చైనా కన్నా భారతదేశం కన్నా ఎవరి జనాభా ఎక్కువ ఉండాలి చెప్పండి? ఇజ్రాయెల్ జనాభా ఎక్కువ ఉండాలి. ఉన్నారా? లేరు. అంటే చైనా కన్నా భారతదేశం కన్నా ఇశ్రాయేలు జనాంగం ఎక్కువ లేరంటే ఈ సంతానం కాదా? నీ సంతానాన్ని విస్తరింపజేస్తానంటే ఈ భూమి మీద నీ సంతానాన్ని నక్షత్రాలంతా, ఇసుక రేణువులంతా
విస్తారముగా నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడంటే అబ్రహాముకు చెప్పిన సంతానం ఈ సంతానం కాదా? అబ్రహాముకు చెప్పిన సంతానం ఈ సంతానం ఇజ్రాయేల్ కాదంటే వాగ్దానం చెప్తుంది, ప్రామిస్ చెప్తుంది కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ అడుగుతున్నాను. ఆదాముకి ఇచ్చిన మాట ఏంటో తెలుసా? సాతాన్ని మీరు కొడతారు. 2, నోవహుకి ఇచ్చిన మాట ఏంటో తెలుసా? ఇకపై నేను మిమ్మల్ని ఏమీ చెయ్యను. అబ్రహాముకి ఇచ్చిన మాట ఏంటో తెలుసా? మీ నుంచి విస్తారమైన జనాంగాన్ని రప్పిస్తాను. ఈ మాటలు అర్థమవుతున్నాయా? ఇప్పుడు వీటిని జాగ్రత్తగా మీరు చూడండి. అవ్వతో చెప్పిన మాట సాతాను కొట్టిస్తానన్నాడు. నోవహుతో చెప్పిన మాట ఇంకెప్పుడు ఇలా చేయనన్నాడు. అబ్రహాంతో చెప్పిన మాట అనేకులకు ఆశీర్వాదకరంగా నీ సంతానాన్ని విస్తరింప చేస్తాను అన్నాడు. అబ్రహాం తర్వాత మోసేతో దేవుడు నిబంధన చేశాడు. ఏమని నిబంధన చేశాడు మనకు తెలుసు. ఏమని నిబంధన చేశాడంటే, సమస్త భూమి నాదే కదా, మనుషులకు మీరు, నాకును మనుషులకు మీరు మధ్యవర్తులు కదా, రిప్రజెంట్గా ఉన్నారుగా. ఒకరోజు వస్తుంది, మోసే వాళ్ళకి చెప్పు, నీ వంటి ప్రవక్తన వారి మధ్య నేను పుట్టిస్తానని చెప్పు. అంటే ఈరోజు 20 లక్షల మంది నువ్వు నడిపిస్తున్నావు, ఒకరోజు నీలాంటి గొప్ప ప్రవక్త వస్తాడు, ఆ రోజు ఆ ప్రవక్త వీళ్ళందరినీ నడిపిస్తాడు. ఇది కూడా ప్రామిసే. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఆ పాటలో ఇవన్నీ కలిపి పాడాడు ఎవరు? జకర్యా. మన పితరులకు చేసిన వాగ్దానం దేవుడు మర్చిపోలేదన్నాడంటే ఏం మర్చిపోలేదు? అవ్వమ్మకి ఇచ్చిన మాట మర్చిపోలేదు, నోవహుకి ఇచ్చిన మాట మర్చిపోలేదు, అబ్రహాముకి ఇచ్చిన మాట మర్చిపోలేదు, మోసేకి ఇచ్చిన మాట మర్చిపోలేదు. ఇంకా ఏం మాటలు ఇచ్చాడు? ఒకరోజు దావీదు వచ్చాడు. దావీదుకి ఏం చెప్పాడు ఒకసారి చూడండి. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం. దావీదు ఉపవాసం ఉండి లోపలకు పోయి రాత్రంతయు నేల మీద పడి బిడ్డ కొరకు దేవుణ్ణి బతిమలాడగా అతను నేల నుండి లేవనెత్తడానికి వచ్చారు కానీ అని చెబుతూ ఆ పరంపరలో ఒక విషయం, సందర్భం కొనసాగుద్ది, రెఫరెన్స్ మిస్ అయింది. అందులో దేవుడు ఒక మాట అంటాడు, దావీదు గుర్తుపెట్టుకో, మర్చిపోకో, ఒక మాట నీకు చెప్తున్నాను, నీకు నేను చేస్తున్న నిబంధన ఏంటంటే నీ రాజ్యం ఎప్పటికీ ఆరిపోదు, నీ కొరకు ఒక దీపం ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది, నీ సింహాసనాన్ని వేలడానికి ఒక రోజు నీ కొడుకు నీ గర్భం నుంచి రాబోతున్నాడు. ఎంత? 7వ అధ్యాయం 13వ వచనం చూడండి. 7వ అధ్యాయం 13వ వచనం. 7వ అధ్యాయం 13వ వచనం. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరము కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచదును, నేను అతనికి తండ్రినయుందును, అతడు నాకు కుమారుడు. బాగా వినాలి, ఇది కేవలం అక్కడికక్కడ సందర్భానంగా తీసుకున్న, ఇది కేవలం సొలొమోను కోసం అయితే ఇప్పటికీ సొలొమోను రాజ్యం ఉందా? లేదు. ఇప్పటికీ సొలొమోను సింహాసనం ఉందా? లేదు. ఇప్పటికీ సొలొమోను మందిరంలో ఆ రోజు జరుగుతున్న ఆరాధనలు జరుగుతున్నాయా? లేదు. మరి ఇది ఎవరి గురించి చెప్తున్నది? మనకి చూచాయిగా ఆ బయటికి సొలొమోను కనబడుతున్నా, ఇంటర్నల్గా మాత్రం మనకు కనబడుతున్నది ఎవరో ఉన్నారు. అంటే దావీదుకు కూడా మాట ఇచ్చాడంటే మాట ఇచ్చాడు. ఏమైనా మాట ఇచ్చాడు? ఈ సింహాసనం మీద ఎప్పుడు పరిపాలన జరుగుద్ది, డోంట్ వరీ డేవిడ్ అని చెప్పి. దావీదు నువ్వు అస్సలు బాధపడొద్దు, ఒక కొడుకు వస్తాడు, అక్కడ కూర్చుంటాడు, అతడు నీకు కాదు కొడుకు, నాకే కొడుకు, నేను అతనికి తండ్రిని, అతను నాకు కుమారుడు, నిత్యము పరిపాలిస్తాడు, ఇది ఒక రోజు జరుగుద్ది, ఎదురు చూడు అని. అంటే ప్రతి జనరేషన్లో ముఖ్యమైన వ్యక్తులకి దేవుడు ఏమిస్తున్నాడు చెప్పండి? ఒక నిరీక్షణ కొరకు వాళ్ళకి ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఆదామవ్వలకు ఒక వాగ్దానం ఇచ్చాడు, నోవహుకు ఒక వాగ్దానం ఇచ్చాడు, అబ్రహాముకు ఒక వాగ్దానం ఇచ్చాడు, మోసేకు ఒక వాగ్దానం ఇచ్చాడు, దావీదుకు ఒక వాగ్దానం ఇచ్చాడు. వీళ్ళందరికీ వాగ్దానాలు ఇచ్చేమన్నాడంటే అవి ఎట్టి కాలమున ఎప్పుడు జరుగుతాయో మీకు తెలియదు, ఎదురు చూడండి అన్నాడు.
ఎదురు చూశారు. ఆదాము అవ్వలు ఎదురు చూశారు. వాళ్ళ జనరేషన్లో ఆ ప్రాఫెసీ నెరవేరలేదు. వాళ్ళ కాలాన్ని ముగించుకుని వెళ్ళిపోయారు. నోవహు ఎదురు చూశాడు. ఆ నిబంధనకి ఎవిడెన్స్ ఎలా వస్తుందో ఎదురు చూశాడు. తన జనరేషన్ అయిపోయింది, తన కాలాన్ని ముగించుకున్నాడు, వెళ్ళిపోయాడు. అబ్రహాము ఎదురు చూశాడు. ఎప్పుడు జరుగుద్ది ఈ సంగతి అనుకున్నాడు. అబ్రహాము కాలం అయిపోయింది, తన కాలాన్ని ముగించుకొని వెళ్ళిపోయాడు. మోసే కూడా ఎదురు చూశాడు. ఎప్పుడు వస్తాడు నాలాంటి ప్రవక్త? ఎదురు చూశాడు. అది యెహోషువ కాదు, ఇంకా ప్రవక్తలు కాదు, నాలాంటి వాడు ఎప్పుడు వస్తాడు? ఎదురు చూశాడు. కాలం ముగిసిపోయింది, తన వయసు అయిపోయింది, వెళ్ళిపోయాడు. కానీ వాగ్దానాలు పొందుకున్న వాళ్ళు వెళ్ళిపోయారు. బాగా వినాలి, వాగ్దానాలు తీసుకున్నవారు వెళ్ళిపోయారు, ప్రామిస్ చేయించుకున్నవారు వెళ్ళిపోయారు. కానీ ప్రామిస్ ఇంకా స్టిల్ నౌ ఎదురు చూస్తుంది. ప్రామిస్ ఇంకా ఉంది, అది ఎదురు చూస్తుంది. అది ఇంకా అంటే తీసుకున్నవారు లేరేమో కానీ ప్రామిస్ మాత్రం ఇంకా రన్ అవుతుంది. అది ఎప్పుడు నెరవేరుద్ది? వాళ్ళ జనరేషన్ ఇంకా దాన్ని పట్టుకొని నడుస్తున్నారు. ఇది ఆ పాస్టర్ గారికి జ్ఞాపకం ఉందంటే. ఎవరు ఆ పాస్టర్ గారు చెప్పండి? జకరియా గారు. ఆదాము ఎదురు చూసింది, అబ్రహాం ఎదురు చూసింది, నోవహు ఎదురు చూసింది, మోసే ఎదురు చూసింది, దావీదు ఎదురు చూసింది. ఏవేవైతే ఈ రోజుకి మనం ఎదురు చూస్తున్నామో అవి జరుగుతున్నాయి. నా కళ్ళారా నేను చూస్తున్నాను. నా కళ్ళ ముందు వింత, వృద్ధాప్యమందు నా భార్య గర్భవతి అవ్వడం నాకు వింత కాదు. కన్యపిల్ల నా కళ్ళ ముందు గర్భవతి అవ్వడం వింత కాదు. నాకు వింత ఏంటంటే, ఎప్పుడు ఆది కాండము, ఎప్పుడు ఆదాము, ఎప్పుడు అవ్వ, ఎప్పుడు పితరుల ఆదాము గొడవ, ఎప్పుడు ఏదేను తోట సంగతి, అప్పుడు సంగతి ఎప్పటికీ దేవుడి జ్ఞాపకం పెట్టుకున్నాడంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉందని పాట పాడుతున్నాడు. గాడ్స్ ప్లానింగ్ చాలా విచిత్రంగా ఉంది. నేను నమ్మలేకపోతున్నాను. ఈ రోజుకి దేవుడు తన వాగ్దానాన్ని జ్ఞాపకం పట్టుకొని ఇంకా నెరవేరుస్తున్నాడంటే, ఆ మాటల్లో ఆ రోజు ఉన్నవారు ఈ రోజు మట్టిలో కలిసిపోయినారు, కానీ ఆ మాట ఇంకా మట్టిలో కలవకుండా ఎదురు చూస్తుంది. ఆయన నెరవేర్చే దేవుడు, ఆయన చూసే దేవుడు, ఆయన ఎదురు చూసే దేవుడు. అందుకే ఆ ప్రవచనం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏం చెప్పాడు? మీ వైరాన్ని నేను నెరవేరుస్తాను, మీ గొడవని నేను సమాధానకరంగా మారుస్తానన్నాడు. రెండవది, ఎప్పటికీ మీ మీదకి శిక్ష రాదని నేను భరోసేస్తున్నా అన్నాడు. మూడవది, మీ సంతానం ద్వారా ఆశీర్వాదం అంటే ఏంటో చూపిస్తా అన్నాడు. నాలుగవది, నీ సంతానం ద్వారా రాజరికం అంటే ఏంటో చూపిస్తా అన్నాడు. ఐదవది, నీలాంటి ఒక వారియర్ మళ్ళీ వస్తాడని చూపిస్తానని. ఇన్ని ప్రవచనాలు, సుమారుగా 5-6 ప్రవచనాలు తెర మీద తీసుకొచ్చాడు. ఇంకా ఏమున్నాయి? విడదీసుకుంటూ వెళితే సంవత్సరం ఉంటాయి. కానీ చివరిగా ఒకటి చెప్తాను. యెర్మీయాతో ఒక మాట అన్నాడు. ఏమని ఒకసారి చూద్దామా? యెర్మీయా గ్రంథం 31వ అధ్యాయం. యెర్మీయా గ్రంథం 31వ అధ్యాయం. త్వరగా యెర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 31 వచనం చూడండి. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోను యోధా వారితోను క్రొత్త నిబంధన చేయి దినములు వచ్చుచున్నవి. ఇది యెహోవా వాక్కు. అది ఐగుప్తిలో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పెట్టుకుని చేసిన దినమున వారు పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు. అంటే ఇది ఒక క్రొత్త నిబంధన. అంటే ఏమని క్రొత్త నిబంధన చేస్తున్నాడు? మీకు ధర్మశాస్త్రం ఇచ్చానే, ఆ ధర్మశాస్త్రం నిబంధన లాంటి నిబంధన కాదు, ఇది ఒక క్రొత్త నిబంధన. ఈ నిబంధన ఎక్కడ రాస్తున్నానంటే రాతి పలకల మీద కాదు. ఈ నిబంధన ఎక్కడ రాస్తున్నానంటే చర్మపు కాగితాల మీద కాదు. ఈ నిబంధన నేను ఎక్కడ చేస్తున్నానంటే మీ హృదయాల్లో చేస్తున్నాను. అంటే దేవుడు గుచ్చిన తలంపులు దేవుడు ఎక్కడ నిబంధన చేస్తున్నాడట? హృదయంలో రాస్తున్నాడట. ఆ హృదయంలో రాసిన దేవుడు అంటున్నాడు, ఒకరోజు మీ హృదయంలో నేను రాస్తున్నది ఏంటో తెలుసా? నేను చెప్పినవన్నీ నెరవేర్చి మీకు పూర్ణ హృదయాన్ని ఇస్తానని చెప్పే రోజులు రాబోతున్నాయి, వచ్చేసాయి. మిమ్మల్ని నూతనమైన వ్యక్తులుగా నేను మార్చేస్తాను. ఇదే నా నూతన నిబంధన. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ ఆయన మైండ్లో ఉన్నాయంటే చెప్పండి, ఇవన్నీ ఆ మైండ్లో పెట్టుకోండి. వయసు అయిపోయిన ఒక వృద్ధుడు, వయసు అయిపోయిన ఒక పెద్ద ఆయన తన మైండ్లో పెట్టుకుని, వయసు అయిపోయిన తన భార్యకి బిడ్డ పుడితే ఆ బిడ్డ పుట్టిన ఆనందం కన్నా ఆ పెద్ద ఆయనకు వచ్చిన గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? ఆనందం ఏంటో తెలుసా? దేవా తృణీకరింపబడిన, ఎన్నిక లేని,
పనికిరాని మానవులైన మాకు, నిలకడలేని, మాటిచ్చి మాట తెప్పి అనురాగరహితులమైన మాకు, అబద్ధికులమైన మాకు, కృతజ్ఞత లేని మాకు, ఏమాత్రం ప్రేమను గుర్తించలేని మాకు, నిలకడలేని మాకు, ఎదురు చూడడం రాని మాకు, మేము మర్చిపోయిన మమ్మల్ని మర్చిపోకుండా ఇంకా జ్ఞాపకం చేసుకున్నావంటే నా కొడుకు పుట్టిన ఆనందం కన్నా గొప్ప ఆనందం ఉందయ్యా. ఇశ్రాయేల్ దేశాన్ని వదలలేదు, నీ ప్రజలను నువ్వు పక్కన పెట్టలేదు. నీ ప్రజలకు మాటిస్తే మాట తప్పు. నిజంగా దేవుళ్ళు ఉండే లవ్ ఏంటంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వెన్నంటే చెయ్యి. నేను సాయంత్రం చెప్తాను, వినండి. మీరు చాలామంది వినాలి. సాయంత్రం చెప్పబోయే విషయం వీలైతే లైవ్ వినండి. మనం ఎన్ని చేసినా అంటే నా మాట అర్థం చేసుకోండి, వాక్యాన్ని వదిలి వెళ్ళిపోయినా, పరిశుద్ధాత్మను వదిలేసి వెళ్ళిపోయినా, ఇంకా చెప్పాలంటే సంఘాన్ని వదిలి వెళ్ళిపోయినా, ఈ దేవుడి దగ్గర బాగా వినండి, మనం చేసుకున్నవన్నీ నెత్తి మీద తెచ్చిపెట్టుకున్నాం. అక్కడి నుంచి మన నష్టాలు జరిగిన తర్వాత అక్కడి నుంచి మనం కామెంట్ చేస్తాం, దేవుడు మమ్మల్ని వదిలేసాడండి, దేవుడు మమ్మల్ని పట్టించుకోవడం మానేశాడండి, దేవుడు పూర్తిగా మమ్మల్ని ఎడబాసాడండి, దేవుడు మాకు శిక్ష విధిస్తున్నాడు. ఇన్ని బ్యాడ్ కామెంట్స్, మన నష్టాలు మనం తెచ్చుకుని దేవుడి మీద మనం కామెంట్ చేసినా, ఒక్కరోజు మళ్ళీ వెనక్కి తిరిగితే ఈ దేవుడు ఎలాంటి చెప్పినా మళ్ళీ దగ్గర చేసుకుని, సరే జరిగినాయి రా, మళ్ళీ నిన్ను నూతన సృష్టిగా మార్చేస్తానంటాడట. అది బైబిల్ దేవుడు అంటే. బైబిల్ దేవుళ్ళు ఉన్న గొప్పతనం ఏంటో చెప్పిన, నువ్వు ఎంత తృణీకరించినా ఆయన ఒక్కసారి మాటిస్తే విడవడుగాక విడవడు. అదే ఆయన గొప్పతనం. మన పెద్దోళ్ళు మర్చిపోవచ్చు కాక, మన పితరులు మర్చిపోవచ్చు కాక, మన తాలూకులో చివరికి మాటిచ్చిన మనమే మర్చిపోవచ్చు కాక, కానీ ఆయన మాటిచ్చి ఖచ్చితంగా మర్చిపోడు. మొట్టికాయలు వేసైనా సరే, మళ్ళీ చెప్తున్నాను, మొట్టికాయలు వేసైనా సరే, రుద్దైనా సరే, ఇలా కౌగులోకి తీర్చుకుని ఎక్కడ పోతావరా అని అడుగుతాడు ఆయన. ఆయన పేరు లవ్ గాడ్, లవ్ ఫాదర్. వదలడానికి ఇష్టపడ్డా. అందుకే ఆ కొడుకు పుట్టిన ఆనందంలో ఆ పెద్ద ఆయనకి ఆ ఫీలింగ్స్ బయటకు తెస్తున్నాడు. నా దేవుడు నన్ను మర్చిపోలేదు, నా దేవుడు నా ప్రజలను మర్చిపోలేదు, నా దేవుడు తను అనుకున్న సంకల్పాన్ని వదిలేలేదు, ఇవన్నీ నెరవేరుస్తున్నాడు. ఎలా నెరవేరుస్తున్నాడు? అవకిచ్చిన మాట నెరవేరుస్తున్నాడు, నోవహుకి ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాడు, మోసేకి ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాడు, అబ్రహాంకి ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాడు, దావీదుకి ఇచ్చిన మాట నెరవేరుస్తున్నాడు. ఎలా నెరవేరుస్తున్నాడు? మాకు అర్థం కాలేదు జకరయ్య, ఎలా నెరవేరుస్తున్నాడు అంటే నెరవేరుస్తున్నాడు. అదే ఎలా నెరవేరుస్తున్నాడంటే, ఆయన నెరవేరుస్తున్నాడు, నా కళ్ళకు కనబడుతుంది. ఎలా నెరవేరుస్తున్నాడంటే, నాకు కొన్ని మాటలు స్ట్రైక్ అవుతున్నాయి అన్నాడు. ఎలా అంటే, ఆదాము దగ్గర ఒక ఇంటి ఇచ్చాడు. ఒకరోజు మిమ్మల్ని విడిపించడానికి ఒక రక్షకుడు వస్తాడు, సేవియర్. అక్కడ ఫుట్ నోట్ ఉంటుంది, మీరు చూడండి. సాతాను నీ సంతానం చెదగొడుతుంది అన్న దగ్గర ఫుట్ నోట్. అతడు వస్తాడు, సేవియర్. అంటే దేవుడిచ్చిన వాగ్దానంలో నిలువెత్త అర్థం ఏంటో తెలుసా? రక్షకుడు వస్తాడు. వాగ్దానం అంటే అదే, రక్షకుడు వస్తాడు. 2, ఆ రక్షకుడు ఆశీర్వాదానికి కారకుడు అవుతాడు. నోవహు. ఇవన్నీ కలపండి, ఒక లింక్లోకి వస్తాయి. ఒక రక్షకుడు వస్తాడు, మీ మీదకి వస్తున్న యుద్ధాన్ని తీసి సమాధానకరంగా మార్చేసి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏం చేస్తాడంటే, నోవహు నువ్వు లింక్ చేయి, దీనికి నువ్వు లింక్ చేయి. ఆ లింక్ ఏంటో తెలుసా? ఇక ఉగ్రత లేకుండా ఆశీర్వాదం మార్చేస్తాడు. ఇవి లింక్ చేయండి ఒకదానికొకటి, ఎంత బ్యూటిఫుల్గా అనిపిస్తాయి. ఒక రక్షకుడు వస్తాడు, ఆ రక్షకుడు వచ్చి ఏం చేస్తాడంటే గొడవలు ఆపేస్తాడు, సాతానుతో వైరం లేకుండా పూర్తిగా శత్రువుని నిర్మూలన చేస్తాడు. 2వది, ఆ వచ్చిన రక్షకుడు ప్రపంచానికి ఆశీర్వాదకారకుడు అయిపోతాడు. ఇంకేం చేస్తాడు? ఇంకేమీ జరగదు, ఈయన యందుంటే ఇంకా ఏ శిక్ష విధి ఉండదని ఒక భరోసా ఇస్తాడు. ఎస్, ఈయన యందుంటే ఇక ఉగ్రత లేదు, శత్రువు లేదు, వ్యాధి లేదు, బాధ లేదు, తుఫాన్ లేదు, కరువు లేదు, ఏది లేదు, ఇక ఏమీ చేయదు. ఎందుకంటే క్రీస్తునందున్న వారికి ఏ శిక్ష విధి లేదని ఒక వాగ్దానం నెరవేరుతాడు. రక్షకుడు, ఆశీర్వాదానికి కారకుడు, ఇక ఏమీ జరగదనడానికి ఒక నిలువెత్తు భరోసా ఇచ్చే వ్యక్తి. ఇంకా చెప్పాలంటే ఆయన ప్రవక్త. ప్రపంచానికి సరి అయిన యాజకుడు, సరి అయిన మాదిరికరమైన ప్రవక్త. ఆయన ప్రవక్త, నిజంగానే ప్రవక్త. ప్రవక్తలందరికన్నా గొప్పవాడు. ప్రవక్తలందరికీ ఎదురు చూసి ఏ ప్రవక్త కోసం ఎదురు చూశారో గొప్ప ప్రవక్త, ఆ ప్రవక్తే ఈయన. రాజా అంటే రాజే. వచ్చి మీకు చెప్పాను, ఈ రాజు వచ్చి ఏం చేస్తాడు? పొరుగు రాజులతో యుద్ధం చేయలేదు. ఈ రాజు వచ్చి ఏం చేస్తాడు?
ఈ రాజు వచ్చి కొల్ల సొమ్మును కొల్లగొట్టి తెచ్చి మనకు పంచుతానని చెప్పలేదు. ఈ రాజు వచ్చి ఏం చేశాడు? ఏ రోజుతో కయ్యానికి దిగలేదు, పిలాతుతో గొడవకు దిగలేదు. ఈ రాజు వచ్చి ఏం చేశాడు? ఈ రాజు వచ్చి యుద్ధం చేశాడు. ఏ యుద్ధం చేశాడు? ఇక్కడే చెప్పాను, ఈ ఏదికి మీదే ఏ యుద్ధం చేశాడు? పాపంతో యుద్ధం చేశాడు. ఎందుకంటే మన మీద రాజు ఎవడైపోయాడో మనకు తెలుసు. మన మీద రాజు ఎవడైపోయాడు తెలుసు. మనల్ని బానిసలుగా మార్చుకున్నది ఎవడో తెలుసు. మనల్ని బానిసలుగా మార్చుకున్నది ఎవడో తెలుసు. మన రాజు మన మీద ఉన్నది ఎవరో తెలుసా? నజరేయుడైన యేసు కాదు, చెప్పండి. పాపమే మన మీద రాజు అయిపోయాడు. అందుకే ప్రభు అంటాడు తన ప్రవచనాలు చెప్తూ, మీరు పాపానికి దాసులు. మీరు పాపానికి దాసులు అన్నారంటే మనకి ఇంకెవడం ఆడవట్టాలి. అందుకే ఆయన రాజు అంటే దావీదు సంతానం నుంచి వస్తున్న రాజు. ఆయన దావీదు సంతానం నుంచి వస్తున్న రాజు. ఇంకా ఏం చేశాడంటే, యెరెమీయాకి ఇచ్చిన మాట ప్రకారం ఆయన దగ్గరకు వచ్చిన ఎవరి హృదయాలైనా చెప్పండి మార్చేస్తాడు. ఇంత తిరిగిపోతే ఎలా మారిపోయావరా అని అడిగితే వాళ్ళు టెస్ట్ మని చెప్తారు. యేసుని నమ్ముకున్నాను, ఎప్పుడైతే నమ్ముకున్నాను నా పాపం నాకు అర్థమైంది, ఇక మళ్ళీ పాపం చేయకూడదని నిర్ణయించుకున్నాను. ఒక తిరుగుబోతు హృదయం. వాడు ఏ మందు వాడితే మారతాడో నాకు తెలియదు, కానీ ఆడి చేతికి ఏ కడియాలు వేసుకుంటే మారతాడో నాకు తెలియదు, కానీ వాడు ఎక్కడికి పోయి ముడతాలు పెట్టించుకుంటాడు మారతాడు లేదో నాకు తెలియదు, కానీ వాడు డాక్టర్ చేత పర్సనాలిటీ డెవలప్మెంట్లో క్లాసులు బిగించుకుంటే మారతాడు లేదో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను, ఫాల్ ఇన్ హార్ట్ చేంజ్ అవ్వాలంటే ఒకే ఒక ఆప్షన్ ఉంది మనకి. జీసస్ క్రైస్ట్ దగ్గరికి ఎవరైతే దగ్గరగా వస్తారో ఖచ్చితంగా ఒక న్యూ హార్ట్ స్టార్ట్ అవుతుందట. ఖచ్చితంగా కొత్త వ్యక్తి. మరి ఈడా దారింటి పోతుంటే 70 తప్పులు 70 బూతులు. వాడు ఒక హ్యూమనైజర్ రా. వాడు ఎలా మారిపోయాడు అంటే చేంజ్. ఎలా? వాడి జీవితంలో ఒక వ్యక్తి వచ్చాడు. చాలా అద్భుతంగా మారిపోయాడు. అందుకే యెరెమీయాకు చెప్పాడు దేవుడు, ఒకరోజు వస్తుంది మనుషులు చాలా వింతగా మారిపోతారు, నూతన హృదయాలతో మార్చేస్తారు. ఇవన్నీ ఎవరి వంద నెరవేరుతున్నాయి చెప్పండి? రక్షకుడు వస్తాడన్నాడు. ఆ వచ్చిన వాడు మీ మీదకి విపత్తు రాకుండా నిలబడతాడు నా ఊహు అని చెప్పాడు. ప్రపంచానికి ఆశీర్వాద కారకుడు అయిపోతాడని చెప్పాడు. ప్రవక్తగా నిలబడతానని చెప్పాడు. ప్రపంచాన్ని నువ్వు ఐగుప్తి నుంచి కానానికి నడిపిస్తే ఈ ప్రవక్త వచ్చి ఎక్కడి నుండి నిత్యత్వానికి నడిపించడానికి నీ వంటి ప్రవక్తగా వస్తాడు. వచ్చిన వాడు ఏం చేస్తాడు? వ్యభిచారులు మారుస్తాడు, దొంగలను మారుస్తాడు, అబద్ధికులు మారుస్తాడు, పొగరబోతులను మారుస్తాడు, గర్విష్ఠులను మారుస్తాడు. ఆయన యందున్నవారు ఆశ్చర్యకరమైన వింతగా మారిపోతారు. అబ్రహాముకి మాట ఇచ్చాడు, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను. ఎలా విస్తరింపజేసావు ప్రభు అంటే, నీ సంతానం అంటే మనకు తెలుసు క్రీస్తు. గలతీ పత్రిక ప్రకారం నీ సంతానాన్ని విస్తరింపజేస్తానంటే మీరు చూడండి, ఈరోజు అత్యధిక అంటే మెజారిటీ బిలీవర్స్ ఎందులో ఉన్నారు తెలుసా? క్రిస్టియానిటీ. ప్రపంచ జనాభాలో అత్యధికంగా ఏ దేవుడు నమ్మారని సెన్సస్ తీస్తే చెప్పండి, విస్తరింపజేశాడు అబ్రహాం వాగ్దానాన్ని. మరవని దేవుడు, విడవని దేవుడు. ఈరోజు చూడండి, సార్వత్రిక సంఘంలో ఎన్ని జాతులు ఉన్నాయి. నల్లోళ్ళు, తెల్లోళ్ళు, పొట్టోళ్ళు, పొడవోళ్ళు, విదేశీయులు, స్వదేశీయులు, ఒక్క మాట ఆడవారు, మగవారు, ఇజ్రాలు, అడుక్కునేవారు, లేమి కలిగిన వారు, సంతానం ఉన్నవారు, సంతానం లేనివారు, ఒక్కటేటి ప్రతి వ్యక్తి ఎందులో ఉన్నారంటే సంఘం అనే రాజ్యంలో ఉన్నారు. నీ సంతానాన్ని విస్తరింపజేస్తున్నాడు. గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా? మీరు ఎవరు బిడ్డలరా అని అడిగితే దేవుడు ఇలా కాలు రెగరేసుకొని చెప్పుకోమన్నాడు, సన్ ఆఫ్ అబ్రహాం అని చెప్పుకోమన్నాడు. మన అబ్రహాం పిల్లలమంటే అదే మన వాగ్దానం ఏంటి చెప్పండి? మేము అబ్రహాము సంతానం. ఎంతంటే ఆయన విశ్వాసం అంటే విశ్వాసం కలిగిన వారు, ఆయన వాగ్దానాలు చేతపట్టు. ఇశ్రాయేలీలు అబ్రహాము సంతానమో కాదో నాకు తెలియదు, కానీ క్రీస్తు నందు మనం ఎవరో తెలుసా? అబ్రహాము సంతానం. అబ్రహాముకి దేవుడే వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాలు నా అయ్యకి ఇచ్చాడు. మా అయ్య అబ్రహాం అయితే ఆ అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలు నాకు కూడా. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలు అబ్రహామే కాదు, నాకు కూడా నా దేవుడు ఎంత ప్రాజెక్ట్ పెట్టుకున్నాడు. అందుకే పొలకించిపోయాడు, ఆశ్చర్యపోయాడు. కొడుకు పుట్టినప్పుడు పరిశుద్ధాత్మతో నిండుకొని ఎలుగెత్తేలా పాట పాడుతున్నాడు, మై లార్డ్ నువ్వు మమ్మల్ని మర్చిపోలేదు, ఎప్పటికీ మర్చిపోలేదు. ఇశ్రాయేలు నీ సంతానం విమోచన కొరకు ఆది కాండం నుంచి మలాకి వరకు నువ్వు ఇచ్చిన మాటలు రక్షణ శృంగాన్ని మా మధ్య నడిపిస్తున్నావు, జరిగిస్తున్నావు, చూస్తున్నావు. అదిగో ఆ వాగ్దానం
ఆ 17 ఏళ్ళ గర్భంలో ఎదుగుతుందని నేను చూస్తున్నాను. ఆ వాగ్దానం, ఆ చిన్న పిల్ల, ఆ బొగ్గలు, పసి బొగ్గలు ఆరని ఆ చిన్న పిల్ల ఆ గర్భంలో ఎదుగుతుందని నేను చూస్తున్నాను. నువ్వెంత గొప్ప దేవుడు తండ్రి. మేము మర్చిపోయాం కానీ నువ్వు మర్చిపో. ఇలాంటి వాగ్దానం నెరవేర్చాడు, చూపించాడు. ఆ వాగ్దానం అన్నట్టుగానే పుట్టాడు. ఇన్ని ప్రవచనాలు ఎలా ఉంటాయో మేము చూడాలనుకుంటున్నాం. ఇన్ని ప్రవచనాలకు ఇమేజ్ ఏంటి అసలు? ఆ దృశ్యంగా చూస్తుంటే ఆదాముకి మాట ఇచ్చాడుగా, రక్షకుడు ఒకడు వస్తాడని. ఆ రక్షకుడు ఎలా ఉంటాడు? నోవహుకు చెప్పాడే, ఆయన ఇక ఎప్పొత్తు రాకుండా అడ్డంగా నిలబడతాడు, ఏ శిక్ష విధని. ఆయన ఎలా ఉంటాడు? అబ్రహాముకు మాట ఇచ్చాడే, ఆశీర్వదిస్తాడు, ఆశీర్వాదకారకుడు వస్తాడని. ఆయన ఎలా ఉంటాడు? మోసేకి మాట ఇచ్చాడే, ప్రవక్త ఒకడు వస్తాడని. ఆ ప్రవక్త ఎలా ఉంటాడు? దావీదుకి మాట ఇచ్చాడే, రాజు వస్తాడని. ఆ రాజు ఎలా ఉంటాడు? ఈ ప్రవచనాలు అన్నీ కలిపితే, ఒక్కొక్కరు కాదు, ఈ ప్రవచనాలన్నీ కలిపితే ఒక్కడే ఎలా ఉంటాడంటే, పాట పాడుతూ ఇలా చూపించాడు, అదిగో అలా ఉంటాడు అని చెప్పాడు. ఎవరైనా? ఆయన పేరు నజరేయుడైన యేసుడు. ఎవరైనా? నజరేయుడైన యేసుడు వచ్చి ఏం చేస్తాడు? ఇవన్నీ నెరవేర్చాడంటే నెరవేర్చాడు. ఎక్కడ నెరవేర్చాడు? కలవరగిరిలో, గొలుగొత్తా కొండపై, కపాలమను స్థలం మీద ఈ ప్రవచనాలన్నీ నెరవేర్చేశాడు. ఎలా నెరవేర్చాడు? ఇదిగో సర్పంతో ఫైట్ చేస్తాడు. సర్పంతో ఫైట్ చేస్తానంటే సాతానుతో ఫైట్ అంటే అక్కడ చెబుతున్నాడు చూడండి. ఆ గొల్గొతా కొండ మీద ఎవడి శిరస్సు మీద అడిగేసి నిలబడ్డాడు తెలుసా? సర్పం తల మీద సిలువెక్కాడు ఆయన. సాతానుకున్న బలం మరణమైతే, ఆ మరణం ముళ్ళైతే, ఆ ముళ్ళుని ఎరవడానికి పాదాలతో తొక్కి సిలువెక్కి నిలబడి మరణపు ముళ్ళుని విరిచేశాడు. విజయం. ఆదాము దగ్గర నుంచి ఎదురు చూసిన పితరుల విజయం ఎక్కడ నెరవేరిందో తెలుసా? కలవరగిరి మీద నెరవేరు. పితరులకు ఇచ్చిన మాట ఎక్కడ నెరవేరింది తెలుసు? ఇదిగో సర్ప సంతానానికి నీ సంతానానికి, సర్ప సంతానానికి నీ సంతానం. నీ సంతానం అంటే బహువచనం కాదు, నీ సంతానం అంటే ఏకవచనం. ఆ సంతానం ఎవరో కాదు, క్రీస్తు. ఎలా కొట్టాడు సాతానాన్ని? నిలబడ్డాడు. ఎలా కొట్టాడు సాతాన్ని? సాతానుగాడుకున్న బలం పాపం వల్ల వచ్చిన జీతం మరణం. ఈ మరణాన్ని తుంగలో తొక్కాడు, పాపాన్ని ఇరిసి పడేశాడు, పాపానికి క్రయధనం కట్టాడు. ఇదిగో ఈ పాపానికి క్రయధనం నా దేహం, నా రక్తం, నా ప్రాణం అని చెప్పి ఆ మరణాన్ని విరిసేసి మరణాన్ని అన్నాడు, ఇక నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. సాతాన్ని ఓడించేశాడు. ఆదాము అవ్వలు ఎదురు చూసిన ఆ నిబంధన స్థిరపరిచాడు. రెండవది ఆశీర్వదిస్తా అన్నాడు. ఆయన రాజ్యంలోకి వచ్చిన వారికి ఇక ఏ శిక్షా విధి ఉండదు. నిజమే. నోవహు దగ్గరకు వచ్చిన వారికి, బాగా వినండి, నోవహు దగ్గరకు వచ్చిన వారికి ఆ రోజు రక్షణ ఎలాగైతే ఉందో, క్రీస్తునందు వచ్చిన వారికి చెప్పండి ఏ శిక్ష విధిలో. యేసుక్రీస్తు వారు ఆయన సువార్త చేస్తున్నప్పుడు పదే అన్న మాట ఏంటో తెలుసా? నా యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రమో చెప్పండి తృణీకరించు. నా యొద్దకు వచ్చిన వాడిని ఎంత మాత్రం తృణీకరించను, వాడికి శిక్ష విధించను. ఎందుకంటే నన్నుగా చూసి నా విలువలు పాటించిన వాడిని, వాడి మీదకి ఏ ప్రభుత్వానికి, అంటే మరణం అనే ప్రభుత్వానికి కానీ, పాపం అనే ప్రభుత్వానికి కానీ, పాతాళం అనే ప్రభుత్వానికి కానీ ఏ అధికారం ఇవ్వను. ఎందుకంటే నా యందున్న బిడ్డ మీద ఏగ కూడా చెప్పండి వాళ్ళు. జలప్రలయం మళ్ళీ వస్తుంది లేదని తెలియదు. జలప్రలయం వచ్చినా పర్లేదు. ఇప్పుడు జలప్రలయం వచ్చినా బతికేం టెక్నాలజీలో బతికేస్తాం. జలప్రలయం వచ్చినా పర్లేదు, కానీ జలప్రలయం కన్నా ప్రమాదం మరణం, జలప్రలయం కన్నా ప్రమాదం పాతాళం, జలప్రలయం కన్నా ప్రమాదం పాపం. ఇలాంటి ప్రమాదాల నుంచి రక్షిస్తా అన్నాడు. ఏ శిక్ష విధి చెప్పండి ఉండదు. అందుకే యేసుక్రీస్తు నందున్న వారికి ధైర్యం ఏంటి అని అడిగితే ధైర్యం ఏంటి చెప్పండి? ఆయనే మన ధైర్యం, అంతే. క్రీస్తు నందున్న వారికి ధైర్యం ఏంటంటే ఏమీ లేదు. మరి ఆ శ్రమల్లో మీరు ఎలా నవ్వుతున్నారా? ఆయన బట్టి నవ్వుతాం. మరి ఇంత ఇబ్బందుల్లో మీరు అలా ధైర్యంగా ఎలా ఉండగలుగుతున్నారా? మాకైతే 4 మాసం అయిపోయిన మీరు ఎలా ఉంటున్నారంటే ఉంటాం, ఆయన బట్టి ఉంటాం. ఇంత సంసారంలో మీకు గలిబిలు జరుగుతున్నా మీరు ఇంకా కాపురం ఎలా చేయగలుగుతున్నారా? ఆయన బట్టి చేస్తాం. అరే మేమైతే ఎప్పటికి గిడాకులు తీసుకుని ఏదో ఎవరిదారాలు చూసుకుని ఇంకా చూసుకుందో మీరు ఎలా ఉండగలుగుతున్నారంటే ఆయన బట్టి ఉంటాం. మన సంసారాలు, మన సంఘాలు, మన స్నేహాలు, మన శ్రమలు, ప్రతి దానిని దేన్ని బట్టి ఉంటాం చెప్పండి? ఆయన బట్టి. భరోసా, నోవహు దగ్గర భరోసా ఇచ్చాడుగా, ఇక నేను ఏమీ చేయను. నా భరోసా ఎలా ఉంటుందంటే ఇదిగో ఆయన ఉంటే అదే భరోసా. ఆయన ఉన్నాడు, సర్పాన్ని జయించాడు. ఆయన ఉన్నాడుకి ఏమీ జరగదని చెప్పాడు. నెక్స్ట్ అబ్రహాముకి మాట ఇచ్చాడు. అబ్రహాము ద్వారా ఇదిగో ఇసుక రేణువులంత విస్తారమైన సంతానాన్ని చెప్పండి
మనకు అనుగ్రహించాడు. అడుగుతాను, మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలుసా? మాడ వరకు మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలుసా? నాకు తెలియదు. నేను ఎక్కడ ఉంటారో మీకు తెలుసా? తెలియదు. కానీ ఈరోజు మనం బాండింగ్ అని చెప్పిన, నేను ఒక అన్నయ్యని మీకు, మీరు ఒక తమ్ముడు నాకు, మీరు ఒక చెల్లి నాకు, మీకు అన్నయ్యని నేను, ఒక తల్లి, ఒక అమ్మ, ఒక తండ్రి, ఒక తమ్ముడు అడుగుతున్నాను. ఈ బాండింగ్ ఎలా వచ్చింది చెప్పండి? క్రీస్తుని బట్టి వచ్చింది. ఈరోజు మీరు చూడండి, ఒకప్పుడు నా ఇంట్లో ఏమన్నా ఎవరికేం జరిగితే నేను బాధపడతాను. కానీ ఇప్పుడు రివర్స్ ఏంటి తెలుసా? నా ఇంట్లోనే కాదు, నా సంఘంలో ఎవరికి ఏది జరిగినా మనం అందరం బాధపడమని చెప్పాడు. అది ఆ బాండింగ్ ఎలా వస్తుందంటే క్రీస్తునందుంటూ వస్తుంది. అబ్రహాముకి ఇచ్చింది అదే. సంతానం వస్తుంది, విస్తరింపజేస్తాను. అందుకే చూడండి, రోజు రోజుకి కొత్త వాళ్ళు వస్తుంటారు, రోజు రోజుకి విస్తరిస్తుంటారు. ఇందులో చూడండి, ఎవరికి ఏం జరిగినా మనం స్టాండింగ్ తీసుకోం. ఇది మా క్రీస్తు కుటుంబం, మా క్రైస్తవం. ప్రవీణ్ అన్నకి ఏదో జరిగితే మనం అందరం ఎందుకు రోడ్లు ఎక్కువ అని చెప్పండి? ఇది అబ్రహాము సంతానం. ఒక సేవకుడికి ఏదో జరిగితే మనందరం కలిసి ఒక గొంతు ఎత్తుకెత్తుని చెప్పండి. ఇది అబ్రహాము సంతానం. సిద్ధాంతాలు, ఈ భేదాలు వేరువేరుగా ఉన్నా కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, క్రీస్తుని నమ్మినందుకు ఎక్కడో దిక్కున మనం ప్రేమ చూపించుకుంటాం. చూడండి, ఇది అబ్రహాము సంతానం. అందుకే అబ్రహాముకు మాట ఇచ్చాడు, దావీదుకు మాట ఇచ్చాడు. దావీదుతో ఒక మాట అన్నాడు, దావీదుతో ఒక రాజు వస్తాడు, బాగా వెళ్తాడయ్యా. నిజంగా ఆయన కింగ్గా ఫీల్ అయ్యావనుకో, ముగిస్తున్నాను, నిజంగా ఆయన కింగ్గా ఫీల్ అయ్యావనుకో, టీడీపీ వచ్చి వైసీపీ పోయిందా, వైసీపీ వచ్చి టీడీపీ పోయిందా, కేంద్రంలో బీజేపీ వచ్చిందా, కాంగ్రెస్ వచ్చిందా, ఇవన్నీ కాదండి మనకి. మన ధైర్యం ఏంటి చెప్తున్నా? టీడీపీ వచ్చి వైసీపీ పోతే ఏంటి, వైసీపీ వచ్చి టీడీపీ పోతే ఏంటి, బీజేపీ వచ్చి కాంగ్రెస్ వస్తే ఏంటి, కాంగ్రెస్ వచ్చి బీజేపీ పోతే ఏంటి, ఏది ఏం పోయినా మన గుండెల్లో ధైర్యం ఏంటి చెప్తున్నా? మై కింగ్ చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. అదే మనం ఫోకస్ వాటి మీద ఉందనుకోండి, ఇవాళ బెంగెట్టుకుని యూఎస్ఏ వెళ్ళిపోదమ్మా. మన ఫోకస్ వాటి మీద ఉందనుకోండి, పార్టీ గెలిచినందుకు కార్లు ఎగరే తిరుగుతాం. కానీ మన ఆనందం ఆడి గెలిచినా ఉండదు, గెలవపోయినా ఉండదు. మన ఆనందం ఎక్కడ ఉండదు తెలుసా? చెప్పండి, ప్రభువుని బట్టి. అందుకే మన పాలిటిక్స్ ఈ రాజులతో ఉండవు, మన రాజకీయం దీంతో ముడిపడినదు. ఒకటి మాత్రం చేస్తాం, ప్రేయర్ చేస్తాం, వాళ్ళు గెలవాలని కోరుకుంటాం. కానీ మన ఆసంతా ఏంటో చెప్పిన, క్రీస్తు మాత్రమే ప్రథమ స్థానం ఉండాలని కోరుకుంటాం. ఆ రాజుని ముందెట్టుకున్న ఎవరైనా, ఏ రాజుకు నాయకుడిని అయినా చెప్పండి, ముద్దెట్టుకుని ఓటేస్తాం. వేస్తామేమా? కానీ ఎయిర్లాండ్ మీకు వాగ్దానాలకు మారిపోతారు. కానీ నిజమైన క్రైస్తవుడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకుంటారట. నేను ముగిస్తున్నాను. ఇన్ని చేసిన ప్రభు చివరిగా వాగ్దానం ఏంటి, ప్రామిస్ ఏంటంటే, ప్రామిస్లు ఏమి లేవండి, గుర్తుపెట్టుకోండి. ఇన్ని చేసిన ఆయన ఇక చివరి ప్రామిస్ ఏంటంటే, నేనే. చెప్పండి, మీ ప్రామిస్. ఇప్పుడు చెప్పండి, ఏడాదికి ఒకసారి వెళ్ళి వాగ్దానం కార్డులు తీసుకుంటున్నారే, వాగ్దానం కార్డులు కాదండి, గొప్ప వాగ్దానం ఏంటి చెప్పనా? ఆయన నా కొరకు వచ్చేసాడు, నా కొరకు చనిపోయాడు, నా కొరకు మరణించి తిరిగి లేచాడు, మళ్ళీ వెళ్ళాడు, మళ్ళీ వస్తా అన్నాడు. బైబిల్ ఇలా పిండితే వాగ్దానం ఏంటి తెలుసా? క్రీస్తే. చెప్పండి, మన వాగ్దానం. క్రీస్తే మన వాగ్దానం, క్రీస్తే మన వాగ్దానం, ప్రభువే మన వాగ్దానం, ప్రభువునే మన వాగ్దానం తీసుకోవాలి. ఏది మన వాగ్దానం? ఏది? ఇదే ప్రభుని వాగ్దానంగా చూసే వాళ్ళు ఉన్నారా? ప్రభు దగ్గరికి వెళ్ళి, ఈ ఏడాది మాకు ఏ వాగ్దానం ఇస్తాం? ఇంక ఏడాది అంతా గాలిదిరులు తిరిగాం, మళ్ళీ ఈ ఏడాది కూడా మేము గాలిదిరులు తిరుగుతాం, నీ రెక్కల చోటన గ్యారంటీగా మమ్మల్ని కాపాడుతామనడానికి ఓ లైసెన్స్ ఇస్తావా అని అడుగుతున్నా. ఏంటో లైసెన్స్ చెప్పండి. వాగ్దానం కార్డులు తీసుకోండి, ఇంటికి వెళ్ళి చదవండి. ఆ పుస్తకంలో క్రీస్తుకు సంబంధించిన ఏదో ఉంటుంది, దాన్ని పట్టుకోండి. ఇది ఎక్కడ నెరవేరిందో ఒకసారి చెక్ చేసుకోండి. అది నెరవేరిందని కన్ఫర్మ్ అయితే క్రీస్తుని బట్టి ఒంటి మీద తడిగుడ్డు వేసుకుంటారు, పొడిగుడ్డు వేసుకుంటారు, ఏ గుడ్డు వేసుకుంటారు వేసుకోండి. వేసుకుని అమ్మయ్యా నేను క్రీస్తునందున్నాను, నాకు ఏ డోకా చెప్పండి లేదని నమ్మకంగా ప్రశాంతంగా నిద్రపోండి. ఇది చాలంటే ఇంక యేసుక్రీస్తుని నమ్ముకుంటే మనం ఎన్ని అడిగినా ఒక మాట చెప్పాలి. ఏంటి చెప్పినా, ఆడేది అడిగినా, ఈడేది అడిగినా, ఇది అడిగినా, ఎన్ని అడిగినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆన్సర్ ఒకటే, నా ప్రభు నాతో ఉన్నాడు, నా ప్రభు చూసుకుంటాడు, సదాకాలం నన్ను ఎడవనన్నాడు, జరిగించాల్సిన టైంలో ఖచ్చితంగా అన్నీ చెప్పండి సమస్తము సమకూర్చి జరిగిస్తాం. మనం ఏం అడిగినా అదే ఆన్సర్ చెప్తున్నాం అనుకోండి, కొన్ని రోజులు పిచ్చెక్కేద్ది, తర్వాత ఒక రోజు ఆడికి అర్థం అవుద్ది. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరుతున్నప్పుడు తెలియకుండా వాడు అంటాడు, నేను కూడా క్రీస్తుని చెప్పండి నమ్ముకుంటాను రా అంటాడు. అందుకే జకర్యా పులకించిపోయి పాడుతున్నాడు, ప్రభువా నా కొడుకు ఎందుకు పుట్టాడంటే, నా కొడుకు నా వారసత్వాన్ని కొనసాగించడానికి కాదు, నా కొడుకు ఎందుకు పుట్టాడంటే మేమేదో సంబరాలు అంబరాలు చేసుకోవడానికి కాదు,
నా కొడుకు ఎందుకు పుట్టాడంటే నీ కొడుకు వచ్చాడని ఊరు వాడ చెప్పడానికి నా కొడుకు పుట్టాడు. నాకు బిడ్డలు ఎందుకు పుట్టారంటే నీ బిడ్డ వాగ్దానంగా ఈ భూమి మీదకి వస్తాడని చెప్పడానికే నాకు బిడ్డ పుట్టాడు. అందుకే జకరియా పాటలో మరొకసారి ఏంటి చెప్పిన, నా భార్య నీ రాజ్య విస్తరణ కొరకే, నా బిడ్డ నీ రాజ్యాన్ని సాటింపేయడానికే, నా సేవ బతుకు జీవితం అంతా నీ వాగ్దానాలు జ్ఞాపకం చేసి ఒకరోజు ఈ భూమి మీద చనిపోవడానికి, మా ఎంటైర్ ఫ్యామిలీ నీకు సాక్ష్యంగా నిలబడడానికి. ఇంతకు మించిన ధన్యత మాకేమీ లేదు. మా ప్రభువా, మా ప్రభువా, మా ప్రభువా, మా ప్రభు. పాట ముగించేశాడు. పాట అయ్యేసరికి ఆయన పెద్దోడు అయ్యాడని ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఏమయ్యారో తెలీదు. కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలను, వాళ్ళు ఏమయ్యారంటే ఎప్పటికీ ప్యారడైజ్లో మన కొరకు చెప్పండి ఎదురు చూస్తున్నారు, ఎదురు చూస్తారు. అబ్రహాం ఉంటాడు. ఎవరెవరు ఇప్పుడు ఈ ప్రాప్సీలు తీసుకున్నారుగా, అక్కడ ఆదాము ఉంటాడు, అబ్రహాం ఉంటాడు, నోవహు ఉంటాడు, దావీదు ఉంటాడు, మోసే ఉంటాడు, యెర్మీయా ఉంటాడు. ఇదే పాట మళ్ళీ ఎక్కడ డిస్కషన్ జరుగుతుంది చెప్పండి. మీరు ఎదురు చూశారు కదా, ఆదాము గారు మీరు ఎదురు చూశారుగా, నోవహు గారు మీరు ఎదురు చూశారుగా, అబ్రహాం గారు మీరు ఎదురు చూశారుగా, యెర్మీయా గారు మీరు ఎదురు చూశారుగా, దావీదు గారు మీరు ఎదురు చూశారుగా, మోసే ఎదురు చూసి మీరు చూడలేకపోయారు. కానీ ఒకరోజు నేను చూశాను, నా కళ్ళతో నేను చూశాను. జకరియా పొలగించిపోయి చెప్తాడు అక్కడ, నేను చూశాను. మీ కాలంలో జరగందే చెప్పండి, మా కాలంలో జరిగింది. నా కొడుకు దానికి పైలట్ అయ్యాడు, నేను చూశాను. నా కళ్ళు రెండూ ధన్యమైపోయినాయి, నా జీవితం ధన్యకరంగా మారిపోయిందని అక్కడ డిస్కషన్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత ముచ్చటగా మాట్లాడుకుంటారో ఒకసారి ఊహించుకోండి. గ్రేట్ జకరియా, గ్రేట్. మేము చూడలేదు, నువ్వు చూసావు జకరియా, గ్రేట్. నీ కళ్ళు ధన్యములైనవి, నీ పాదములు ధన్యమైనవి, నీ భార్య గర్భం ధన్యమైంది. మీ కాలం ధన్యకరమైన కాలం. మేము ఎదురు చూసిన కృపాకాలము మీరు ఎదురు చూశారు. గ్రేట్ పీపుల్స్, మీరు గ్రేట్ పీపుల్స్. ఇలా మాట్లాడుకుంటుంటారు. ఇప్పటివరకు మాట్లాడుకుంటారు చెప్పిన, నేడో రేపో మనం వెళ్ళే వరకు మాట్లాడుకుంటారు. అప్పుడు మనం వెళ్ళి చెప్తాం, ఏమని చెప్పనా, మీరు ఏదైతే చెప్పారో, మీరు ఏదైతే జరుగుతుంది అన్నారో అదంతా నెక్స్ట్ జనరేషన్లో మా కళ్ళ ఎదురు జరిగింది, దానికి మేమే చెప్పండి సాక్ష్యం. మన డిస్కషన్ జరుగుతుంది. ఇదంతా డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఒక తెల్లని వస్త్రాలు వేసుకుని మన ప్రభు మన మధ్యకి ఒకరోజు చెప్పండి రానే వస్తాడు. ఒకరోజు ఫుల్ఫిల్ అయిపోతుంది. ఆనందకరమైన ఒక లవ్ ఫీస్ట్ స్టార్ట్ అవుద్ది. ఆ లవ్ ఫీస్ట్లో నిత్యము ఆనందంగా బతుకుతాం. ఎంత ఉంది ఆ పాటలో. ఏ పాటలో? క్రిస్మస్ పాటలో. కానీ క్రిస్మస్ పాటలు ఏమున్నాయి చెప్పండి? డీజే దాడా 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 దాడా. కానీ ఆ రోజు పాటలు ఏముంది చెప్పండి? వాగ్దానం ఉంది, ప్రవచనం ఉంది, చక్కటి నెరవేర్పు ఉంది. అన్నిటికీ ఆన్సర్ ప్రభు అయిన యేసుక్రీస్తు అన్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆ వాగ్దానంలో స్థిరపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ వాగ్దానాన్ని మీరు బలంగా నమ్మితే, ప్రభు మీతో మాట్లాడాలని మీకు అర్థమైతే, మీ కళ్ళు ఏమాత్రం ఆనంద బాష్పాలకు గురైతే మోకాళ్ళేయండి, ఆయనతో ఏకీభవించండి. ఎంత ధన్యకరమైన దేవుడు తండ్రి, ఎంత నమ్మకమైన దేవుడు తండ్రి. మేం మర్చిపోయినా మీరు మరవని దేవుడు తండ్రి. కాలంలో సమయంలో కలగజేసుకుని తండ్రి గొప్ప కార్యాలు జరిగించేదేవా. మా కొరకు మా పితరులు ఇచ్చిన మాటలు ఈ రోజుకే నెరవేరుస్తున్న నమ్మదగిన దేవా అని ఆయనతో ఏకీభవించండి.